దివాలా అంచున హిమాచల్ 10 గ్యారెంటీలను ఆశ చూపి అధికారంలోకి కాంగ్రెస్ అప్పుల పాలే ఖజానా ఖాళీ పథకాల్లో కొత్త పన్ను వాత అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వార్త ఇక్కడ వచ్చింది. దాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తా. దివాలా అంచున హిమాచల్ పరిపాలన చేతకాక ఎడాపెడా అప్పులు చేసిన సర్కార్ రుణాలు ఎఫ్ఆర్బిఎం పరిధి దాటాయని కాగ్ తలంటూ ఖజానా ఖాళీ కావడంతో గ్యారెంటీల్లో కోత పన్నుల వాత ఆలయ ట్రస్టులే కాదు మరుగుదొడ్లను వదలని ప్రభుత్వం ఆచరణ సాధ్యంగాని 10 గ్యారెంటీలు ఇచ్చి హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి రావడంతోనే గ్యారెంటీల అమలును అటకెక్కించింది. అవినీతితో కూరుకుపోయిన సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని పక్కన పెట్టింది. గడిచిన 3 ఏళ్ల పాలనలో ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసింది. రాష్ట్రం మొత్తం అప్పు 95,633 కోట్లకు చేరుకున్నట్లు కాగ్ తాజా నివేదికలో పేర్కొంది. ఎఫ్ఆర్బిఎం విధించిన పరిధి 90,000 కోట్లు కాగా దాన్ని మించిపోయి రాష్ట్రం అప్పులు చేసిందని హెచ్చరించింది. ప్రభుత్వం చేస్తున్న అప్పులతో హిమాచల్ రాష్ట్ర ఆర్థికం దివాలా అంచున చేరిందని కూడా ఆర్థిక నిపుణులు మండిపడుతున్నారు. స్కీమ్స్ కటాకట్ ఎన్నికల్లో గెలిస్తే కటాకట్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన సర్కార్ ఆయా స్కీమ్స్ ఒక్కొక్కటిగా అటకెక్కించింది. అంతటితో ఆగకుండా 3 ఏళ్ల కంటే ముందు నుంచి అమలవుతున్న 125 యూనిట్ల ఉచిత విద్యుత్ని సబ్సిడీ పథకానికి ఎగనామం పెట్టేందుకు సిద్ధమైంది. ఉచిత సబ్సిడీని వదులుకోవాలంటూ ఒకవైపు విజ్ఞప్తి చేస్తూనే లబ్ధిదారుల ఏరివేతను చేపట్టింది. ఆలయ ట్రస్టుల విరాళాలు ఇవ్వాలంటూ ఒత్తిళ్లకు దిగింది. ఇక ఆదాయాన్ని పెంచుకునేందుకు సుఖు ప్రభుత్వం చివరకు టాయిలెట్ ట్యాక్సులు విధిస్తున్నది. విధానపరమైన లోపాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గడం, ఆకర్షణీయ ప్రోత్సాహకాలు లేకపోవడంతో కంపెనీలు పెట్టుబడులు ఇతర రాష్ట్రాలు తరలిపోవడం, ప్రభుత్వంలో పాతుకుపోయిన అవినీతి వెరసి హిమాచల్ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని చెప్పేసి కూడా నిపుణులు హెచ్చరిస్తున్నట్టు కూడా ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఉద్యోగుల జీతాల్లో కూడా కోతనంట. కొత్త అప్పులు ఎక్కడ పుట్టకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను చెల్లించలేని దుస్థితికి సుఖు ప్రభుత్వం దిగజారిపోయింది. దీంతో సర్కారీ ఉద్యోగుల వేతనాల కోత విధించాలని వింత నిర్ణయాన్ని తీసుకున్నది. ఈ మేరకు గత సెప్టెంబర్లో హిమాచల్ ప్రదేశ్లో సివిల్ సర్వీసెస్ 2వ సవరణ నిబంధనలు 2025 కింద రాష్ట్ర ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ నిర్ణయం వెలువడిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులు బగ్గుమన్న నోటిఫికేషన్ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం భయంతో జీవోను వెనక్కు తీసుకుందని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ లిస్ట్లో తెలంగాణ ఉంది. వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ హిమాచల్ ప్రదేశ్లో ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లయితే 6 గ్యారెంటీలు పెట్టేసి గవర్నమెంట్ ఎక్కిందో సేమ్ అదే పద్ధతిలా అక్కడ సుఖు ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 10 గ్యారెంటీలు పెట్టి సర్వనాశనం చేసింది హిమాచల్ ప్రదేశ్ని. ఇప్పుడు ఎట్లయిందంటే లాస్ట్కి వస్తే వీళ్ళు ఇచ్చిన అడ్డగోలు హామీలు నెరవేర్చిన అంటే లేదు. అంటే వీళ్ళకు వాస్తవానికి 90,000 కోట్లు అప్పు చేసుకున్నంత వరకే వాళ్ళ పర్మిటెడ్ ఏది హిమాచల్ ప్రదేశ్ది ఓన్లీ 90,000 కోట్ల వరకు చేసుకునేది. కానీ వాళ్ళు ఎంత చేసిర్రు? 96,000 కోట్లు అప్పు చేసిర్రు. అంటే దాదాపుగా వాళ్ళ జీడిపి స్థాయి దాటిపోయింది. అప్పు కూడా కంప్లీట్గా దాటిపోయింది వాళ్ళకి. అప్పుల కుప్పగా మొత్తం సుఖు ప్రభుత్వము హిమాచల్ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్ కోసం ఏడొస్తుందంటే టాయిలెట్లకు కూడా ప్రభుత్వ టాయిలెట్లకు కూడా పన్ను వసూలు చేసేంత దుస్థితికి ఇలా హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఉద్యోగుల జీతాలలో కూడా కోత పెడతారంట. ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. ఉద్యోగుల జీతాలలో కోత పెడతారంట. వాళ్ళు ఊకుంటారా? నోటిఫికేషన్ విడుదల చేస్తే వాళ్ళు ఊకునే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా రెఫరెండంగా ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏ ప్లేస్ ఉన్నది? తెలంగాణ రాష్ట్రం ఉంది. తర్వాత తెలంగాణ హిమాచల్లో 10 గ్యారెంటీలు, కర్ణాటకలో 5 గ్యారెంటీలు, తెలంగాణలో 6 గ్యారెంటీలు. హిమాచల్ ప్రదేశ్లో 10 గ్యారెంటీలు చెప్పిన తర్వాత ఆడ గవర్నమెంట్ గద్దెనెక్కింది కాంగ్రెస్ గవర్నమెంట్. దాని తర్వాత నెక్స్ట్ 5 గ్యారెంటీలు కర్ణాటకలో తీసుకొని అక్కడ గద్దెనెక్కింది కాంగ్రెస్. తర్వాత తెలంగాణలో 6 గ్యారెంటీలు అని చెప్పి తీసుకొని ఇక్కడ గద్దెనెక్కింది కాంగ్రెస్. హామీల అమలు పక్కన పెట్టింది. పైగా రాష్ట్రాభివృద్ధి అవసరమైన విధానపరమైన నిర్ణయాలు, నిరుద్యోగ సమస్యను, రైతు కష్టాలను తీర్చడంలో పూర్తిగా విఫలమైంది. తెలంగాణలో యూరియా కష్టాలతో రైతులు, ఎగ్జామ్స్లతో, అవకతవకలతో యువకుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవినీతి, రియల్ ఎస్టేట్ పతనం, కంపెనీలు పెట్టుబడులు తరలి వెళ్ళిపోవడం తెలంగాణ ఆర్థిక చిన్నాభిన్నం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేస్తూ పోతున్నది. దీంతో హిమాచల్ బాటలోని తెలంగాణ కూడా పయనిస్తున్నదా అని సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా కామెంట్ పెడుతున్నారట. వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి 96,000 కోట్లు అప్పు చేస్తే అది చిన్న రాష్ట్రం. 96,000 కోట్లు అప్పు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2 ఏళ్లు గడిచిన తర్వాత కూడా 2,80,000 కోట్ల అప్పు డైరెక్ట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసింది. అది మేము చెప్తున్న మాట కాదు. అసెంబ్లీలో స్వయంగా ఫైనాన్స్ మినిస్టరు బయటపెట్టిన మాట ఇది.
ఆ 2,80,000 కోట్లు అప్పు చేసి కూడా ఎవరికి ఏం చేసిరు నాయన అంటే ఒక యూరియా కూడా తెచ్చే ముఖం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన ముఖం కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి లేదు. పోనీ 6 గ్యారంటీలు పెట్టిరు కదా, ఆ పథకాలు అమలు చేసిరా అంటే ఒక ఫ్రీ బస్సు తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. పోనీ ఇక్కడ కొత్తగా శంకుస్థాపన ఒక ఇటుకలను పెట్టుకో శంకుస్థాపన చేసిరా అంటే ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో అది కూడా లేదు. 2,80,000 కోట్లు ఎక్కడ పోయినాయి అంటే వాటాలు మూటాలు, వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరికి వాటాలు మూటాలకి పోయినాయి తప్ప, వాళ్ళ సెటిల్మెంట్ దందాలకు పోయినాయి తప్ప తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క లబ్ధిదారుని కూడా లాస్ట్కి వస్తే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ నుంచి రిటైర్మెంట్ పెన్షన్ తీసుకునే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా ఒక్క రూపాయి ఇవ్వలేని దుస్థితి ఎలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సేమ్ హిమాచల్ ప్రదేశ్ ఏదైతే ఉన్నదో దాని ధోరణిలోనే నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం ఉండబోతుందని చెప్పేసి కూడా నమస్తే తెలంగాణలో వచ్చిన ఈ వార్త. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.